దురంధర్ వసూళ్లు వరద ప్రవాహంలా సాగుతూనే ఉన్నాయి. అడ్డుకట్ట వేయడానికి ఎన్ని సినిమాలు సిండికేట్ అయినా ప్రయోజనం లేదు. తగ్గేదే లేదంటూ లాంగ్వేజ్తో సంబంధం లేకుండా దూసుకుపోతోంది. 2025లో ఏ సినిమాకు ఏ లాంగ్వేజ్కు సాధ్యం కాని 1000 కోట్ల గ్రాస్ని ఈ బాలీవుడ్ మూవీ దాటేసింది. 1000 కోట్లు అంత ఈజీ కాదు. సౌత్ మూవీ ఈ ఫీట్ అందుకోవాలంటే ముఖ్యంగా హిందీలో 100-200 కోట్లు రాబట్టాలి. హిందీ ఆడియన్స్ కి బాగా నచ్చితే బాలీవుడ్ మూవీకి ఈ మార్కును క్రాస్ చేయడం సాధ్యమవుతుంది. ఈ ఏడాది 2 సినిమాలు చావా, కాంతారా చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన 1000 కోట్లను టచ్ చేయలేకపోయాయి. ఈ ఏడాది రిలీజ్ అయిన చావా ఎవరు ఊహించని విక్టరీని సొంతం చేసుకుంది. ఛత్రపతి శివాజీ వారసుడు శంభాజీ కథతో విక్కీ కౌశల్ శంభాజీగా నటించిన చావాకు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వరల్డ్ వైడ్ గా 810 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కాంతారా చాప్టర్ 1 చావా 800 కోట్ల గ్రాస్ దాటిన 1000 కోట్ల క్లబ్ లో చేరలేకపోయింది. ఈ ఏడాది 1000 కోట్లు టచ్ చేయలేదన్న లోటును బాలీవుడ్ మూవీ ధురంధర్ తీర్చేసింది. ఓపెనింగ్ డే వసూళ్లు నార్మల్ గా ఉన్న సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద విశ్వరూపం చూపించింది. సినిమా వచ్చి 20 రోజులు దాటినా ఇప్పటికీ ఇండియాలో 25 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. ఆకలి మీదున్న బాలీవుడ్ ధురంధర్ వసూళ్లతో చాలా కాలం తర్వాత కడుపు నింపుకుంది. వరల్డ్ వైడ్ గా 1006 కోట్లు కలెక్ట్ చేసిన ధురంధర్ అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ లో ప్రస్తుతం 9వ ప్లేస్ లో ఉంది. మున్ముందు ఇదే దూకుడు చూపిస్తే ఏ ప్లేస్ కి చేరుతుంది చూద్దామా. ఇండియన్ మూవీస్ లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా దంగల్ నిలిచింది. బాహుబలి 2తో పోల్చుకుంటే దంగల్ ఇండియాలో కలెక్ట్ చేసింది తక్కువే అయినా చైనాలో 1200 కోట్లు రాబట్టి ఓవరాల్ గా 2070 కోట్లు కలెక్ట్ చేసి టాప్ ఇండియన్ సినిమాగా నిలిచింది. దంగల్ తర్వాత 1788 కోట్లతో బాహుబలి 2 సెకండ్ ప్లేస్ లో ఉంది. పుష్ప 2 వరల్డ్ వైడ్ 1742 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి థర్డ్ ప్లేస్ లో ఉంది. అయితే ఇండియాలో బాహుబలి 2 కలెక్ట్ చేసిన 1416 కోట్లను పుష్ప 2 దాటేసి 1471 కోట్లు వసూలు చేసింది. ఇక RRR వరల్డ్ వైడ్ 1230 కోట్లు, KGF 2 1215 కోట్లతో 4-5 స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో 1160 కోట్లు రాబట్టిన జవాన్, 1055 కోట్లతో పఠాన్, 1042 కోట్లతో కల్కి ఉన్నాయి. దురంధర్ ఈ వీకెండ్ నాటికి RRR 1160 కోట్లను దాటేసి 5వ ప్లేస్ కు వచ్చేస్తుంది. ధురంధర్ వసూళ్లు ఎక్కడ ఆగుతాయో ట్రేడ్ పండిట్స్ కూడా చెప్పలేకపోతున్నారు. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్ నటించిన ధురంధర్ ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయని ఎవరూ ఊహించలేదు. సినిమాకు లాంగ్ రన్ ఉండడంతో ఇంకొక 300-400 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది.